ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది బడ్జెట్కి సంబంధించిన ప్రాసెస్, బడ్జెట్కి సంబంధించిన ప్రక్రియ అనేది ఏదైతే ఉందో ఈ సెషన్లో మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో బడ్జెట్ ప్రక్రియ అంటే ఏంది, బడ్జెట్ ప్రాసెస్ అనేది అంటే నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారి మనకి బడ్జెట్ అనేది ఆ యొక్క పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత ఎలాంటి ప్రక్రియ, ఆ ప్రాసెస్ అనేది ఎన్ని దశల్లో ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అనేది మనం జస్ట్ రఫ్గా ఒక అవగాహన అనేది మీకు ఇస్తాను. నాకు తెలిసినంతవరకు మాకు ఇది ఆల్రెడీ తెలుసు సార్, ఇది మేము ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మా పాలిటీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డీటెయిల్గా ఆర్టికల్ 112 ప్రకారం ఆ ప్రక్రియ అనేది మాకు చెప్పారు అంటే ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. మాకు తెలియదు సార్ అన్న వాళ్ళు జస్ట్ జనరల్గా ఒక ఐడియా అనేది తెచ్చుకోవాలమ్మా. ఖచ్చితంగా డైరెక్ట్గా బడ్జెట్ అలొకేషన్స్కి అయితే వెళ్ళకూడదు, బడ్జెట్కి సంబంధించిన వీటికైతే వెళ్ళకూడదు. ఫస్ట్ ఆ ప్రాసెస్ అనేది తెలుసుకోండి. ఫస్ట్ వన్ ఏముంటుంది, 3 దశలు. బడ్జెట్కి సంబంధించిన ఫార్ములేషన్, బడ్జెట్ అనేది సూత్రీకరణ అని చెప్పేసి అంటాం, ఆ యొక్క ఫార్ములేషన్ అని చెప్పేసి అంటాం. 2 బడ్జెట్కి సంబంధించిన ఎనాక్ట్మెంట్ అంటే ఏంది, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క చట్టం అనేది చేయడం జరుగుతుంది. ఇందులోనే మనకి ఈ ఫినాన్స్ బిల్స్ అని చెప్పేసి, అప్రాప్రియేషన్ బిల్స్ అని చెప్పేసి అంటాము. తర్వాత వచ్చేసి బడ్జెట్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్, అమలు అనేది ఉంటుంది. ఆ వేరియస్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఏతుందో, ఆ గ్రాంట్ల డిమాండ్లు అనేది ఏదైతుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తారు అండ్ కాగ్ యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లియర్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలా ఒక్కొక్క సెషన్లో ఆ యొక్క లోక్సభ యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, స్టాండింగ్ కమిటీల యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, ఎంపీల యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, మినిస్టర్ల యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, మన ఆర్థిక శాఖ మంత్రి యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క సెషన్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. జనరలైజ్డ్గానే ఉంటుందమ్మా, ఇందులో పెద్దగా మనకి ఏముండదు. సో ఫస్ట్ వన్ ఏంది, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క సూత్రీకరణ అనే దాని మీద ఫోకస్ చేద్దాం. బడ్జెట్ ఫార్ములేషన్. సో ద ఎక్సర్సైజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బడ్జెట్ స్టార్ట్స్ అరౌండ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. మనం చాలామంది అనుకుంటాం బడ్జెట్కి సంబంధించిన ప్రక్రియ అనేది జనవరిలోనో లేకపోతే డిసెంబర్లోనో జరుగుతుందని చెప్పేసి కాదమ్మా, సెప్టెంబర్ మంత్లోనే ఈ బడ్జెట్కి సంబంధించిన ప్రక్రియ అనేది ఇనిషియేట్ చేసే డివిజన్, ఆ యొక్క బ్రాంచ్, ఆ శాఖ ఏంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో ఇది అడిగే ఛాన్సెస్ అనేది ఉంది. ఓకే, ఏ బ్రాంచ్ అనేది, ఓకే, ఏ శాఖ అనేది బడ్జెట్కి సంబంధించిన ప్రక్రియ అనేది ఇనిషియేట్ చేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. మరి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఏం చేస్తుందంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందనే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఒక విభాగం, సింపుల్ చెప్పంటే బ్రాంచ్ ఇన్ ద సెన్స్ ఒక విభాగం. సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్సే కదా బడ్జెట్ని ప్రవేశపెట్టేది, అందులో ఒక విభాగం, దాన్ని బడ్జెట్ని ప్రిపేర్ చేసేది ఎవరమ్మా, ఎస్. ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మాత్రం ఇది రాయడానికి ప్రయత్నించేది. సో బడ్జెట్ యొక్క ఆ యొక్క తయారీ అనేది ఏదైతుందో ఆ యొక్క ప్రక్రియ కసరత్తు దాదాపు సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆర్థిక వ్యవహారాల శాఖ అనేది ఏదైతుందో బడ్జెట్కి సంబంధించిన బడ్జెట్ అనేది ఆ విభాగం అనేది కసరత్తు చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ద బడ్జెట్ ప్రపోజల్స్ ఆఫ్ వేరియస్ మినిస్ట్రీస్ ఆర్ ఎగ్జామ్డ్ బై ద ఫినాన్స్ మినిస్ట్రీ. ఇప్పుడు మొదట్లోనే మనం ఫస్ట్ సెషన్లోనే మనం చెప్పుకున్నాం బడ్జెట్ అంటే ఏంది, ఎస్, వివిధ శాఖలకి, వివిధ మంత్రిత్వ శాఖలకి, మినిస్ట్రీస్కి మనం కేటాయింపులు అనేది జరగాలి. అందుకే కదా మీరు అబ్జర్వ్ చేశారు, డిఫెన్స్ శాఖ ఇంత, డిఫెన్స్ ఏదైతే ఉందో ఆ సెక్టార్కి ఎంత కేటాయించాము, అగ్రికల్చర్ సెక్టార్కి ఎంత కేటాయించాము, హెల్త్ సెక్టార్కి ఎంత కేటాయించాము, రూరల్ డెవలప్మెంట్ కానీ, అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, ఇలా ఒక్కొక్క శాఖకి, ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి మనం ఏం చేస్తాం, ఐటీ కానీ, కమ్యూనికేషన్ మనం కేటాయించడం జరుగుతుంది. అలా వీళ్ళు ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనే విభాగం అనేది ఆయా మంత్రిత్వ శాఖలకి ఏదైతే ఉందో వాళ్ళు మీ యొక్క డిమాండ్స్ ఏంటో చెప్పండి, మీకు మీ యొక్క మంత్రిత్వ శాఖకి ఎంత కేటాయింపులు జరగాలో మీరు మాకు రిపోర్ట్ నివేదిక పంపించండి అంటే వాళ్ళు నివేదికలు పంపిస్తారు. ఇగో రాబోయే 2025, 2026 లేదంటే 26, 27కి మాకు ఇన్ని ఖర్చులు ఉంటాయి, మాకు ఇంత శాలరీస్ అనేది ఇవ్వాలి, ఎంప్లాయీస్కి ఇంత పెన్షన్ ఖర్చు అవ్వచ్చు అని చెప్పేసి సమగ్రమైన పరిపాలనకి సంబంధించింది ఏదైతుందో, పథకాలకి సంబంధించింది ఏదైతుందో ఆ రిపోర్ట్స్ అనేది, ఆ నివేదికలు అనేది వీళ్ళు తెప్పించుకోవడం జరుగుతుంది. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ తెప్పించుకొని, ఓకే ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంత మనకి ఇన్ని డిమాండ్స్ అనేది వచ్చాయి, ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇంత డిమాండ్స్ వచ్చాయి, ఈ మినిస్ట్రీ నుంచి మనకి ఇంత ఆ యొక్క డిమాండ్స్ అనేది వచ్చాయి అని చెప్పేసి ఒక సమగ్ర నివేదిక మాత్రమే ఈ యొక్క ఆర్థిక శాఖ అనేది చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫినాన్స్ మినిస్ట్రీ హ్యాస్ ద పవర్ ఆఫ్ మేకింగ్ చేంజెస్ ఇన్ దెమ్ విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. మరి
వాళ్ళు అడిగినవన్నీ కూడా ఆ యొక్క డిమాండ్స్ అనేది ఏదైతుందో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలేమన్నా రూల్ ఏమన్నా ఉందా అంటే అలా ఏమీ లేదమ్మా. ఈ ఫినాన్స్ మినిస్టర్ ఏం చేస్తుందంటే ఎవరితోని సంప్రదింపులు జరుపుతుంది, ప్రధానమంత్రి యొక్క సంప్రదింపులతో. అందులో కొన్ని మార్పులు, కీలకమైన మార్పులు చేర్పులు అనేది కూడా చేసే అవకాశం కూడా ఉంది. సో అది కొంచెం మీరు చూడండి. సో ఏ మంత్రిత్వ శాఖ నుంచి ఎన్ని కేటాయింపులు వచ్చినా కానీ, ఓకేనా, సో ఎన్ని నివేదికలు అనేది వచ్చినా కానీ, సో వాటిని కొంచెం సవరణ, మార్పులు చేర్పులు చేసే ఆ యొక్క అవకాశం అనేది ఈ ఫినాన్స్ మినిస్ట్రీకి ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించిన ఫార్ములేషన్. ఆఫ్టర్ త్రూ నెగోషియేషన్స్ అండ్ డిస్కషన్స్, కొన్ని ఆ చర్చలు సమావేశాలు ఏదైతుందో దాని తర్వాత ద గవర్నమెంట్ ఫార్ములేట్స్ ద ఫైనల్ బడ్జెట్. మరి అన్ని మంత్రిత్వ శాఖలతో చర్చించిన తర్వాత వాళ్ళతో కొన్ని ఛాలెంజెస్, సవాళ్ళు కూడా ఉంటాయి. లేదమ్మా, లేదు మాకు ఇంత కావాలంటే లేదు, మేము ఇంత ఇవ్వలేమని చెప్పేసి వీళ్ళు అనడం జరుగుతుంది. ఓకేనా, అలా కొన్ని వాటికి సంబంధించిన ప్రాక్టికల్గా టెక్నికల్గా కొన్ని అంశాలు ఉంటాయి. వాటన్నిటి కూడా చర్చించిన తర్వాత ఆ డిస్కషన్స్ అనేది జరుగుతుంటాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కొన్ని సంప్రదింపులు అనేది జరుగుతుంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఆ యొక్క సమావేశాలు జరుగుతుంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మంత్రిత్వ శాఖలమ్మ, వేరే వాళ్ళతో కాదు, మంత్రిత్వ శాఖలో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతున్నారో, ఆ యొక్క చీఫ్ సెక్రటరీస్ ఎవరైతున్నారో వాళ్ళతో ఉన్న సంగతి గుర్తుపెట్టి ద గవర్నమెంట్ ఫార్ములేట్స్ ద ఫైనల్ బడ్జెట్. అలా ఒక ఫైనల్ బడ్జెట్ ఇదేంది, మళ్ళీ ఫైనల్ బడ్జెట్ అంటే ఏంది, ఒక డ్రాఫ్ట్ మాత్రమే, ఇదొక డ్రాఫ్ట్ ముసాయిదా మాత్రమే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది యాజ్ ఇట్ ఈస్ ఫండ్ అనేది అలొకేషన్ చేయదు. సో ఈ బడ్జెట్, ఫైనల్ బడ్జెట్ ప్రిపరేషన్ అనేది ఎక్కడ ప్రవేశపెడతారమ్మా, ఎస్, ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న పార్లమెంట్లో వాళ్ళు ప్రవేశపెట్టడం జరుగుతుంది. పార్లమెంట్ ఫిబ్రవరి 1న ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్లాన్ టు మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ రిసోర్సెస్ ఫర్ ఇట్స్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫర్ ద అప్కమింగ్ ఇయర్. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అదనంగా ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా ప్రకటన చేస్తుందా, అనౌన్స్ చేస్తుందా, నూతన పథకాలు ఏమైనా ఉన్నాయా, అన్నీ కలుపుకొని వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే గ్రాంట్స్ కలుపుకొని సంక్షేమం అనేది ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కలుపుకొని ఫైనల్గా వాళ్ళు బడ్జెట్ ఫైనల్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టండి. దాని తర్వాత హల్వా సెరమనీ చూసే ఉంటారు కదా న్యూస్లో. హల్వా సెరమనీ అనేది వాళ్ళు బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేది ప్రింట్ అయిన తర్వాత వాళ్ళు చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్ ద హల్వా సెరమనీ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రింటెడ్. హల్వా సెరమనీ తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేది ప్రింట్ చేస్తారు. ఓకేనా, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది జనరలైజ్డ్ థింగ్స్, మీరైనా సరే ఓన్గానే చదువుకోవచ్చు, బట్ జనరలైజ్డ్గా తెలుసుకోవాలి కదా. సో సమగ్ర చర్చలు మరియు చర్చల తర్వాత సో రాబోయే సంవత్సరానికి వివిధ మంత్రిత్వ శాఖలు మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం అంచనా వేసిన వనరులు అవసరాలు. అంచనా వేసిన వనరులు అంటే ఏంది, ఆర్థిక వనరులు, ఫినాన్షియల్ రిసోర్సెస్ అనే అవసరం తీర్చడానికి ప్రభుత్వం తుది బడ్జెట్ని ప్రణాళికను రూపొందిస్తుంది. హల్వా వేడుక తర్వాత బడ్జెట్ పత్రాలు ఏదైతుందో ముద్రించబడతాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది బడ్జెట్కి సంబంధించిన ప్రొసీజర్ హాఫ్ వే. మరి ఆఫ్టర్ ద ఫార్ములేషన్ తర్వాత ఏం జరుగుతుంది, ఆఫ్టర్ ద ఫార్ములేషన్ ద బడ్జెట్ విల్ బి ప్రెజెంటెడ్ బై ద ఫినాన్స్ మినిస్టర్ ఇన్ ద లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. లోవర్ హౌస్ అంటే ఏందమ్మా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లోక్సభ, మీరు చదివి ఉంటారు కదా. ఆ లోక్సభ దిగువ సభ అనేది ఏదైతుందో ఆ దిగువ సభలో వీళ్ళు బడ్జెట్ని ప్రజెంట్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ బడ్జెట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఓన్లీ ఇన్ ద లోవర్ హౌస్, తెలుసు అనుకుంటే కదా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఓకేనా కేవలం ఎక్కడమ్మా ప్రజెంట్ చేయాల్సింది, ఆ యొక్క లోవర్ హౌస్లోనే ప్రజెంట్ చేయాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకేనా, ఏ కాపీ ఆఫ్ ద సేమ్ ఈజ్ రెడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ది రాజ్యసభ. సార్ మరి కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారంటే ఎస్, లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు, కానీ దానికి సంబంధించిన బడ్జెట్ కాపీస్ అనేది రాజ్యసభకి కూడా పంపించడం జరుగుతుంది. సో కాకపోతే ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్లో ఇక్కడ డిబేట్ డిస్కషన్ అనేది చర్చలు జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రింటెడ్ కాపీస్ ఆఫ్ ద బడ్జెట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఎవరైతే ఆ లోక్సభ కానీ ఆ రాజ్యసభలో కానీ ఆ మెంబర్స్కి ఆ యొక్క కాపీస్ అన్నీ కూడా వాళ్ళు పార్లమెంట్ సభ్యులకి పంపిణీ చేయడం జరుగుతుంది. అలా ఆ యొక్క బడ్జెట్ ప్రసంగం అప్పుడు చూడండి, ఈ మంత్రులు కానీ మినిస్టర్లు కానీ లేకపోతే ఎంపీలు అందరూ కూడా బడ్జెట్ కాపీలు పెట్టుకొని వాళ్ళు కింద చూసి చదువుతూ ఉంటారు. ఓకే, ఏం అనౌన్స్మెంట్ చేస్తుంది, ఎన్ని కేటాయింపులు ఉన్నాయి, ఏ సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారు, ఏ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ అని అనౌన్స్ చేశారని చెప్పేసి ఆ యొక్క ప్రింటెడ్ కాపీస్ అని కూడా చూస్తుంది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ది జనరల్ బడ్జెట్ ద ఫినాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ ద ఫినాన్స్ బిల్ టు గివ్ ఎఫెక్ట్ టు ద ట్యాక్స్ ప్రపోజల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫాలోయింగ్ ఫినాన్షియల్ ఇయర్. సో ఎప్పుడైతే ఈ బడ్జెట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఫినాన్స్ బిల్స్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆర్థిక బిల్లులు, బడ్జెట్ బిల్లులతో పాటు ఆర్థిక బిల్లులు అనేది మీరు ఆల్రెడీ భారత రాజ్యాంగంలో చదివి ఉంటారు సీనియర్ ఆస్పిరెంట్స్కి. ఆర్థిక బిల్లులు, బడ్జెట్ అంటే ఏంది, బడ్జెట్కి సంబంధించింది అంటే ఏందమ్మా, బడ్జెట్ అవుట్లైన్ అంటే ఏంది, ఇది ఎక్స్పెన్సెస్కి సంబంధించింది.
ఇది వ్యయాలకి సంబంధించింది. ఏ డిపార్ట్మెంట్కి ఎంత, ఏ మంత్రిత్వ శాఖకి ఎంత, ఏ పథకానికి ఎంత, ఓకేనా, ఏ రంగానికి ఎంత అని చెప్పేసి, ఏ డిపార్ట్మెంట్కి ఎంత అని చెప్పేసి ఎక్స్పెన్సెస్. మరి ఆదాయ మార్గాలు లైక్ ప్రాక్టికల్గా చెప్తాను. ఇప్పుడు మనకి పన్నుల ఆ యొక్క స్లాబ్స్లో సవరణ చేయడం జరిగింది. ట్యాక్సెస్లో మనకి 0 నుంచి 4 lakhs వరకు ఎటువంటి పన్ను లేదు, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10% అని చెప్పేసి మనకి ఆదాయ మార్గాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ మార్గాలు అనేది ఏదైతుందో, ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క రెవెన్యూస్ రిసిప్ట్స్ అనేది ఏదైతుందో అవన్నీ కూడా ట్యాక్స్ ఫినాన్స్ బిల్స్ రూపంలో ఉంటాయి. ఏ బిల్లులు ఉంటాయమా? ఫినాన్స్ బిల్స్ ఏదైతుందో ఫినాన్స్ బిల్స్ రూపంలో ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆర్థిక బిల్లుల రూపంలో ఉంటుంది. వ్యయాలు అనేది వాటిని డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటాము. ఆదాయాలన్నీ కూడా చూసుకుంటే మనకి ఫినాన్స్ బిల్ రూపంలో ఉంటుంది. అలా ట్యాక్సెస్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తున్నామా, కొత్త ట్యాక్సెస్ ఏమన్నా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామా, అర్థమవుందనుకుంటా కదా. ఎస్, కొత్త ట్యాక్సెస్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తున్నామా, ఉన్న ట్యాక్స్ని ఏమైనా మాడిఫై చేస్తున్నామా, ట్యాక్స్ని రద్దు చేస్తున్నామా, ఇవన్నీ కూడా ఫినాన్స్ బిల్స్ అనమాట. సో బడ్జెట్ అయిపోయిన తర్వాత ఫినాన్స్ బిల్స్ అనేది ఆర్థిక శాఖ మంత్రి అనేది అనౌన్స్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో అదేమిటండి, సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన వెంటనే ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు తదుపరి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ పన్ను ప్రతిపాదనలో అమల్లోకి తీసుకురావడానికి. సో పన్ను ప్రతిపాదన ఏదైతుందో ఆ ట్యాక్స్ ప్రపోజల్స్, మరి ఖర్చు చేయాలంటే, వ్యయం చేయాలంటే ఆదాయ మార్గాలను కూడా సమకూర్చుకోవాలా లేదా? ఎస్, ఆదాయ మార్గాలను కూడా మనం సమకూర్చుకోవడం జరుగుతుంది. అలా వివిధ ఆదాయ మార్గాలన్నీ కూడా ఏ బిల్లు రూపంలో బడ్జెట్ని ప్రవేశపెడతారమ్మా? ఆ పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెడతారు. ఎస్, ఫినాన్స్ బిల్స్ అనేది ఏదైతుందో ఆర్థిక బిల్లుల రూపంలో ప్రవేశపెడతారు. ఆల్రెడీ ఫినాన్షియల్ బిల్స్ 1 అని చెప్పేసి, ఆల్రెడీ ఫినాన్స్ బిల్స్ 2 అని చెప్పేసి రకాలు కూడా మీకు తెలుసు అనుకుంటా కదా. ఎస్, ఫినాన్స్ బిల్స్ 1, ఫినాన్స్ బిల్స్ 2 అనేది కూడా మీరు కొంచెం చూసుకున్నామా. సో ద బిల్ కంటైన్స్ ప్రపోజల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ లెవీ ఆఫ్ న్యూ ట్యాక్సెస్. చెప్పే కదా, కొత్త పన్నులు ఏమన్నా మనము ఇంపోజ్ చేస్తున్నామా, ఓకేనా, కొత్త పన్నులు ఏమైనా విధిస్తున్నామా, లేదంటే ఉన్న పన్నులు ఏమన్నా మనం ఏమన్నా సవరిస్తున్నామా ఆ యొక్క నిర్మాణం కానీ, లేదంటే పాత పన్నులు ఏమన్నా మనం ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తున్నాం అనేది ఆ పార్లమెంట్లో చర్చకి జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సమర్ ఏదైతే ఉందో అది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బడ్జెట్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ 2 stages. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్నదంతా జనరల్గా బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత, కేటాయింపులు జరిగిన తర్వాత, ఆ యొక్క ఫినాన్స్ బిల్స్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది. నిర్మలా సీతారామన్ గారు ఒక్కసారి బడ్జెట్ అనేది ప్రజెంట్ చేసిన తర్వాత సభని వాయిదా వేస్తారు. ద హౌస్ ఈజ్ అర్జెంట్ అని ఉంటుంది, విన్నారా? ఆ యొక్క లోక్సభ స్పీకర్ ఎవరైతున్నారో హౌస్ ఈజ్ అర్జెంట్ అంటాడు. అంటే ఏంది, నేను 2 వారాల పాటు, 10 రోజుల పాటు, 20 రోజుల పాటు నేను వాయిదా వేస్తున్నాను అంటారు. సో వాయిదా అంటే ఏంది అంటే, సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైతే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారో అక్కడ చర్చ అనేది ఏమన్నా ఉంటుందంటే చర్చ అనేది ఉండదు. సో జనరలైజ్డ్ వ్యూ అనేది ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో భావం అనేది ఏదైతుందో, వాళ్ళ కాన్సెప్ట్ అనేది ఏదైతుందో, ఓకేనా, వాళ్ళ లక్ష్యం ఏదైతుందో దాన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంతేగాని నో డిస్కషన్ ఆన్ ద బడ్జెట్ టేక్స్ ప్లేస్ ఆన్ ద డే అమ్మా. ఎస్, నో డిస్కషన్ ఆన్ ద బడ్జెట్ టేక్స్ ప్లేస్ ఆన్ ద డే ఇట్ ఈస్ ప్రెజెంట్ టు ద హౌస్ అని చెప్పేసి. అంటే ఎప్పుడైతే మనం బడ్జెట్ అనేది ప్రవేశపెట్టామో ఎటువంటి చర్చా సమావేశం అనేది జరగదు, ఓకేనమ్మా. మోషన్స్ అనేది ఏదైతుందో, వాయిదా అనేది ఏదైతుందో, లైక్ నో కాన్ఫిడెన్స్ మోషన్ చెప్పేసి, కాన్ఫిడెన్స్ మోషన్ అని చెప్పేసి, అడ్జర్న్మెంట్ మోషన్ అని చెప్పేసి, ఇలాంటి వాయిదాలు అనేది ఎక్కడ కూడా ప్రకటించరు. కానీ బడ్జెట్కి సంబంధించిన సూత్రప్రాయంగా కానీ, లేదంటే ఇన్ ప్రిన్సిపల్గా కానీ వాళ్ళు జనరల్ యాజ్ ఎ హోల్గా మాత్రమే డిస్కస్ చేయొచ్చు, సమగ్రంగా మాత్రమే డిస్కస్ చేయొచ్చు. కానీ ఈ రంగానికి ఎంత కేటాయించావు, ఈ సెక్షన్కి ఈ వర్గానికి ఎంత కేటాయించావు, ఆ యొక్క అభివృద్ధి ప్రాజెక్టుకి ఎంత కేటాయించావు, ఇలాంటి చర్చ సమావేశం అనేది జరగదు. సో బడ్జెట్కి సంబంధించిన దశలు అనేది ఉంటాయమ్మా. ఇక్కడ మనము ఒక్కసారి ఈ యొక్క బడ్జెట్ అనేది నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే ప్రజెంట్ చేశారో బడ్జెట్ కాపీస్ అన్నీ కూడా ఎంపీలకి ఏదైతే వెళ్తుందో సమగ్రంగా బడ్జెట్ గురించి ప్రకటన జరిగిన తర్వాత 2 దశలు ఉంటుంది. బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క ప్రొసీజర్ అనేది ఎన్ని దశలు ఉంటుందమ్మా? 2 స్టేజెస్లో ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేజ్ అనేది చెప్తాను. 2 stages. బడ్జెట్ అనేది 2 దశల్లో చర్చించడం జరుగుతుంది. ఆల్రెడీ మొదటి దశ అనేది మీకు ఇంతకుముందే క్లియర్గా ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మొదటి దశ. ఏంటది? ద జనరల్ డిస్కషన్ ఫాలోడ్ బై ద డీటెయిల్డ్ డిస్కషన్. మొదటి దశలో ఏం జరుగుతుంది? ఫస్ట్ స్టేజ్ అనేది ఏదైతుందో, ఫస్ట్ స్టేజ్ అనేది ఉంటుంది, ఫైనల్ స్టేజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఏదైతుందో మొదటి దశలో సాధారణ ఏదైతుందో జనరల్గా మాత్రమే
ఓకే, ఆ యొక్క డిస్కషన్ చర్చ అనేది ఉంటుంది. సాధారణ చర్చ మాత్రమే జరుగుతుంది. ఎటువంటి మోషన్స్ అనేది మూవ్ చేయరు, ఎటువంటి వాయిదాలు అనేది వాళ్ళు మూవ్ చేయరన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి ఫస్ట్ స్టేజ్లో జనరల్ డిస్కషన్ అయిన తర్వాత ద హౌస్ ఈజ్ అడ్జర్న్ అంటారు. ఏమంటారు? ద హౌస్ ఈజ్ అడ్జర్న్. నేను సభని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను, తాత్కాలికంగా వాయిదా 2 వారాలకి నేను వాయిదా వేస్తున్నానని చెప్పేసి ఎవరంటారు? ఆ యొక్క లోక్సభకి సంబంధించిన స్పీకర్ అనేది జరుగుతుంది. కేవలం సమగ్రంగా మాత్రమే చర్చ అనేది జరుగుతుంది, కాంప్రహెన్సివ్గా మాత్రమే చర్చ అనేది జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇన్ ప్రిన్సిపల్ మాత్రమే డిస్కషన్ డిబేట్ జరుగుతుంది, కానీ ఇండివిజువల్గా అది జరగదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్ బై ద ఫినాన్స్ మినిస్టర్, ద స్పీకర్ మే అలైట్ టైమ్ ఫర్ జనరల్ డిస్కషన్. చెప్పే కదా, జనరల్ డిస్కషన్ మాత్రమే స్పీకర్ అనేవాడు ఆ యొక్క టైం అనేది కేటాయించవచ్చు, సమయం అనేది కేటాయించవచ్చు. డ్యూరింగ్ ద జనరల్ డిస్కషన్ ద హౌస్ ఈజ్ అట్ లిబర్టీ టు డిస్కస్ ద బడ్జెట్ యాజ్ ఎ హోల్ or any question or principle involved therein, but no motion can be moved. సాధారణంగా నువ్వు క్వశ్చన్స్ వేయచ్చు కానీ ఇన్ డీటెయిల్గా మాత్రం ఎందుకు అనేది మాత్రం సూత్రప్రాయంగా మాత్రమే నువ్వు ఆ యొక్క క్వశ్చన్ అనేది ప్రశ్న వేయచ్చు, కానీ సో నీకు గ్రాంట్స్ ఎందుకు ఎంత ఎలకేట్ చేసావు, దానికి ఎంత ఎలకేట్ చేసావు అనేది చేయడానికి వీలేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఏం జరుగుతుందమ్మా? ఎస్, ఆఫ్టర్ ద జనరల్ డిస్కషన్ ఆఫ్ ది బడ్జెట్ ఈజ్ ఓవర్, ద హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. చెప్పే కదా, బడ్జెట్ సాధారణ చర్చ ముగిసిన తర్వాత సభను నిర్ణీత కాలానికి వాయిదా వేస్తారు. సో ఈ 2 వారాలు ఏదైతే ఉందో వాయిదా వేసిన తర్వాత ఎంపీలకు అందరికీ కూడా బడ్జెట్ కాపీస్ వెళ్ళిపోతాయి. సమగ్రంగా వివరణాత్మకంగా బడ్జెట్ కేటాయింపులు ఏ శాఖకి ఎంత కేటాయించాము, ఏ శాఖ అనేది ఎంత గ్రాంట్లు డిమాండ్ చేశాయి, ఈ యొక్క ఫినాన్స్ బిల్స్ అనేది మేము ఎక్కడి నుంచి, ఆ యొక్క ఆదాయ మార్గాలు అనేది మేము ప్రభుత్వాలు అనేది ఎక్కడి నుంచి మేము రీసెర్చ్ చేశాము. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది. సో 2 వారాల తర్వాత మళ్ళీ హౌస్ అనేది మళ్ళీ సమ్మనింగ్ అనేది జరుగుతుంది, సమావేశం అనేది జరుగుతుంది. అలా సమావేశమైన తర్వాత ఓకేనా, సో స్పీకర్ డిస్క్రిప్షన్ బట్టి ఉంటుందమ్మా ఎన్ని రోజులు ఏంటనేది, ఎన్ని రోజుల తర్వాత సమావేశాలు అవ్వాలనేది మనకి స్పీకర్ యొక్క విచక్షణ యొక్క అధికారాల మీద ఆధారపడి ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టి. మరి ఇది ఫస్ట్ స్టేజ్ జనరల్ డిస్కషన్ బడ్జెట్ అనేది మొదటి దశ. రెండవ దశ చూద్దాం. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ ది మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ కన్సిడర్డ్ బై ద డిపార్ట్మెంట్ రిలేటెడ్ టు ద స్టాండింగ్ కమిటీస్. అయితే ఇప్పుడు మొదటి దశ అయిన తర్వాత ఈ బడ్జెట్కి సంబంధించిన కాపీస్ అన్నీ కూడా చూసుకుంటే, బడ్జెట్కి సంబంధించిన కాపీస్ ఈ సమయంలో, ఈ 2 వారాల సమయంలో అవన్నీ కూడా స్టాండింగ్ కమిటీలు, గుర్తొచ్చిందా లేదా? ఎస్, ఆ స్టాండింగ్ కమిటీలు అనేది ఏదైతుందో ఆ స్టాండింగ్ కమిటీలు అనేది కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దే విల్ బి సెట్టింగ్ అప్ ఫ్రమ్ స్టాండింగ్ కమిటీస్ టెంపరీగా. ఆ బడ్జెట్ ఈ డిపార్ట్మెంట్కి ఇంత ఎందుకు కేటాయించారు, ఈ మంత్రి శాఖకి ఎంత కేటాయించారు, ఎందుకు కేటాయించారు, ఈ రంగానికి ఎంత కేటాయించారు, నిజంగా అంత అవసరం అని చెప్పేసి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చూస్తారమ్మా. అందులో మీకు తెలిసిందే కదా, అందులో రూలింగ్ పార్టీ ఎంపీస్ ఉంటారు, అపోజిషన్ పార్టీస్ ఎంపీస్ ఉంటారు. వాళ్ళు సమగ్రంగా వాళ్ళ నివేదికని తయారు చేస్తారు. ఓకే, సమగ్రమైన ఒక రిపోర్ట్ అనేది బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కూడా వాళ్ళు తయారు చేసి 2 వారాల తర్వాత వాళ్ళ నివేదిక అనేది సమర్పించడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డీటెయిల్డ్. సో ద ప్రపోజల్స్ ఆన్ revenue and expenditure are discussed in parliament. Demand for grants are presented to the parliament along with the budget. These demands for grants show that the estimations of the expenditure of varied. ఆదాయాల వ్యయాల ప్రతిపాదనపై పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. బడ్జెట్తో పాటు నిధుల కోసం డిమాండ్ను పార్లమెంట్ అనేది అందజేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి చాలా క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. ఏమని? ఒక్కసారి స్టాండింగ్ కమిటీ నివేదిక అనేది వచ్చిన తర్వాత ఒక్కొక్క దాని మీద వివరణాత్మకంగా చర్చ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మీద, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ మీద, ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద చర్చ. నిజంగా ఇంత అవసరం ఉందా, నిజంగా రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్కి ఇంత కేటాయించాలా, ఇంత ఇండస్ట్రియల్ కారిడార్స్కి ఇంత కేటాయించాలా, డిఫెన్స్ శాఖకి ఇంత అవసరమా అని చెప్పేసి వాళ్ళకి క్వశ్చన్స్ ఆన్సర్స్ అవన్నీ కూడా సమగ్రంగా డిబేట్, హీటెడ్ డిబేట్ జరుగుతుంది. హీటెడ్ డిస్కషన్స్ అనేది కూడా జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఆర్ ఓటెడ్, ఇంకా ప్రతి ఏ అయితే మంత్రిత్వ శాఖకి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది మాకు ఈ శాఖకి ఇంత కావాలి, ఈ మంత్రిత్వ శాఖకి ఇంత కావాలని చెప్పేసి ఓటింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ మెజారిటీ అనేది ఎవరైతే అనుకూలంగా ఓటేస్తారో ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఆ మంత్రిత్వ శాఖకి అంత కేటాయించడం జరుగుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి బై ద పార్లమెంట్. అండ్ ద అప్రోప్రియేషన్ బిల్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. ఒక్కసారి మేము పలానా మంత్రిత్వ శాఖకి ఇంత కేటాయించమైన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు నిధులు అనేది తీసుకొచ్చామో తీసుకోవడానికి వెళ్ళేది. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్రాప్రియేషన్ బిల్ అని చెప్పేసి, ఏం బిల్లు? అప్రాప్రియేషన్ బిల్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ అప్రాప్రియేషన్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది యాక్సెప్ట్ చేయాలి, పార్లమెంట్ అనేది యాక్సెప్ట్ చేయాలి. అంటే
ఏదైతే మంత్రిత్వ శాఖకి మేము పలానా మంత్రిత్వ శాఖకి 10,000 కోట్లు అనుకున్నామో దాన్ని ఒక బిల్లు రూపంలో తీసుకొస్తారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నమాట, చట్టబద్ధంగా దాన్ని తీసుకురావాలి, చట్టబద్ధంగా నువ్వు నిధులని తీసుకోవాలి. అండ్ ఆర్బీఐ వచ్చేసి ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, తెలుసు అనుకోండి కదా. ఈ యొక్క ఏదైతే కేంద్ర సంఘటిత నిధి అనేది మేము పలానా బడ్జెట్లో డిస్కస్ చేశాము, మాకు ఇన్ని నిధులు ఇవ్వమన్నారు, మీరు ఇవ్వండి అంటే ఆర్బీఐ ఇస్తుందా? నాకు చట్టబద్ధంగా నువ్వు రిసిప్ట్ తీసుకురా అంటుంది. చట్టబద్ధంగా నువ్వు నాకు ఒక రిసిప్ట్ తీసుకురా, నేను అప్పుడే ఇస్తాను అంటది. స్టాచ్యుటరీ బిల్లు తీసుకురా అంటే సింపుల్గా చెప్పాలంటే అప్రాప్రియేషన్ బిల్లు తీసుకురా అంటది. సో అలా అప్రాప్రియేషన్ బిల్ అనేది ఒక రకంగా అంటే లీగల్గా చెప్పొచ్చు. ఓకే, లీగల్గా ఏదైతే ఉందో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఆర్బీఐకి కన్సాలిడేటెడ్ ఫండ్ అఫైర్స్ సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆ యొక్క ఫండ్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 డీటెయిల్డ్గా ఉంటుంది దేనికి ఎంత కేటాయించాలని చెప్పేసి. సో అలా ఓటింగ్ జరిగిన తర్వాత అప్రాప్రియేషన్ బిల్స్ ఇంట్రడ్యూస్డ్, కన్సిడర్డ్ అండ్ పాస్డ్ బై ద అప్రాప్రియేషన్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. సో ఇట్ ప్రొవైడ్స్ ద ఫండ్స్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అప్పుడు అది ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతుందో ఆ యొక్క కేంద్ర సంఘటిత నిధి అనేది ఏదైతుందో, ఓకేనా, ఆ కేంద్ర సంఘటిత నుంచి వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్కి కానీ మినిస్ట్రీస్ కానీ వెళ్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ అప్రాప్రియేషన్ బిల్, ఫినాన్స్ బిల్ డిస్కస్డ్ అండ్ పాస్డ్. అప్రాప్రియేషన్ బిల్స్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఫినాన్స్ బిల్స్ ఆదాయ మార్గాలకు వెళ్ళిపోతుంది. సో ఆదాయ మార్గాలు కూడా బిల్స్ డిస్కస్ చేసి వాళ్ళు కూడా పాస్ చేయడం జరుగుతుంది. అట్ దిస్ స్టేజ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ క్యాన్ సజెస్ట్ అండ్ మేక్ సమ్ అమెండ్మెంట్స్ విచ్ ద ఫినాన్స్ మినిస్టర్ క్యాన్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ఇట్. ఇప్పుడు ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, హీటెడ్ డిబేటు, హీటెడ్ డిస్కషన్ అన్నాను కదా, ఎప్పుడైతే డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది వాళ్ళు ఎప్పుడైతే ప్రవేశపెడతారో, ఓకేనా, ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడుతుందో, ఇగో మేము ఈ రంగానికి ఇంత కేటాయిద్దాం అనుకుంటున్నామంటే అపోజిషన్ పార్టీస్ ఊరుకుంటారా? ఊరుకోరు, ఇంకా అధికంగా కేటాయించమంటారు. లేదంటే మేము కొన్ని సవరణలు చెప్తాము, కొన్ని మార్పులు చేర్పులు ఏదైతున్నాయో చేంజెస్ అనేది ఏదైతుందో ఆ చేంజెస్ అని చెప్తాము, మీరు చేయండి అంటది. అది ఫినాన్స్ మినిస్టర్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో టెక్నికల్గా కానీ లీగల్గా కానీ ఏదైనా సరే సవరణ చేయాలనుకుంటే చేస్తారు. ఒకవేళ మంచి సలహాలు అయితే కన్సిడర్ చేసి మేము కూడా దీన్ని అపోజిషన్ పార్టీస్ అని అన్నారు కాబట్టి, ఎంపీలు వచ్చేసి అన్నారు కాబట్టి మేము అంగీకరిస్తామని చెప్పి అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. సో ఫైనల్ డెసిషన్ మాత్రం ఆర్థిక శాఖ మంత్రిది. చేసిన తర్వాత అప్రాప్రియేషన్ బిల్గా కన్వర్ట్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి కట్ మోషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. కట్ మోషన్స్ అంటే తెలుసు కదా, టోకెన్ కట్ అని చెప్పేసి గుర్తొచ్చిందా లేదా? ఎస్, టోకెన్ కట్స్ అని చెప్పేసి 3 రకాల ఆ యొక్క కట్స్ మోషన్స్ అని చెప్పేసి అంటాం. ఆ కట్ మోషన్స్ అన్నీ కూడా ఇక్కడే మనం ఇంట్రడ్యూస్ చేసేది. మీరు పాలిటీలో చదివే ఉంటారు, కొంచెం దాన్ని డీటెయిల్గా మీరు చూసుకోండి. దీని తర్వాత కట్ మోషన్స్ చదువుకోండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో మనకి కట్ మోషన్స్ అనేది ఉంటాయి, అది కొంచెం చూసుకోండి. సో అప్రాప్రియేషన్ బిల్, ఫినాన్షియల్ బిల్స్ ఆర్ సెంట్ టు ద రాజ్యసభ. సో ఇంకా ఎప్పుడైతే మనకి సమగ్రంగా లోక్సభలో ఎప్పుడైతే అప్రాప్రియేషన్ బిల్ ఫాలో అయిందో, పాస్ అయిందో, అండ్ ఎప్పుడైతే ఫినాన్స్ బిల్ అనేది పాస్ అయిందో అది ఎక్కడికి వెళ్తుంది? రాజ్యసభకి వెళ్తుంది. సో రాజ్యసభలో 14 days, మ్యాక్సిమం దీని ఎంతమా 14 రోజులు మాత్రమే. సో ద రాజ్యసభ ఈజ్ రిక్వైర్డ్ టు సెండ్ బ్యాక్ ద బిల్స్ టు ద లోక్సభ విత్ ఇన్ 14 days విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్. సవరణ చేసినా సవరణ చేయకపోయినా కానీ నువ్వు 14 రోజుల్లో నువ్వు లోక్సభకు పంపించాలి. సో లోక్సభ సవరణ చేసింది అనుకుందాం, అంటే ఇక్కడ మీకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేది చెప్తానమ్మా. సో ఇప్పుడు ఏమన్నాను, లోక్సభలో డిబేట్ డిస్కషన్ జరుగుతుందన్నాను. లోక్సభలో ఏం జరుగుతుంది? డిబేట్ డిస్కషన్ జరిగిన తర్వాత ఫైనల్గా అప్రాప్రియేషన్ బిల్గా కన్వర్ట్ అవుతుంది. ఏం బిల్ అమ్మా? అప్రాప్రియేషన్ బిల్ అనేది వాళ్ళు పాస్ చేస్తారు. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ఫినాన్స్ బిల్స్ అనేది అయితే ఆదాయ మార్గాలకి సంబంధించిన ఆ యొక్క ఫినాన్స్ బిల్స్ అనేది పాస్ చేస్తారు. ఓకేనా. సో ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆ యొక్క డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఏదైతుందో, ఆ గ్రాంట్ల డిమాండ్ అనేది ఏదైతుందో, ఆ గ్రాంట్ల డిమాండ్ నుంచి, ఏం డిమాండ్ నుంచి? ఆ యొక్క గ్రాంట్ల డిమాండ్ నుంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చూసుకుంటే అప్రాప్రియేషన్ బిల్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నువ్వు నిధులు అనేది నీకు రావాలి, రిలీజ్ అవ్వాలి అంటే నీకు అప్రాప్రియేషన్ బిల్తోనే వాళ్ళు రిలీజ్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, బై ద ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో లోక్సభ నుంచి ఎక్కడికి వెళ్తుందమ్మా? రాజ్యసభకి వెళ్తుంది. సో రాజ్యసభ విత్ చేంజెస్ ఆర్ వితౌట్ చేంజెస్, వాళ్ళు సవరణ చేసిన సవరణ చేయకపోయినా కానీ 14 రోజుల లోపల, ఎన్ని రోజుల లోపల? 14 days లోపల, విత్ ఇన్ 14 days వన్స్ అగైన్ దే హ్యావ్ టు సెండ్ ఇట్ టు వేర్? విత్ చేంజెస్, విత్ అమెండ్మెంట్స్. చేంజెస్ అంటే విత్ అమెండ్మెంట్స్ అనేది ఏదైతుందో, అమెండ్మెంట్స్ అనేది ఏదో బిల్లులు ఏదైతే అమెండ్మెంట్స్ చేసినా అండ్ వితౌట్ అమెండ్మెంట్స్ అనేది చేసినా కానీ, మార్పులు చేర్పులు చేసినా కానీ మళ్ళీ రాజ్యసభ నుంచి ఎక్కడికి వెళ్తుంది? లోక్సభ. సో లోక్సభ నుంచి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏదైతే వాళ్ళు సూచించిన, అంతే కదమ్మా, వాళ్ళు సూచించిన ఆ యొక్క సవరణలు అనేది ఖచ్చితంగా లోక్సభ అనేది అంగీకరించాలన్న రూల్ ఏమన్నా ఉందంటే రూల్ ఏమీ లేదు. సో డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడ పంపిస్తారమ్మా? లోక్సభ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతికి పంపిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అందుకే అంటారు మీరు భారత రాజ్యాంగంలో చదివేటప్పుడు రాజ్యసభ అనేది
నామినల్ రోల్ మాత్రమే, నామమాత్రపు పాత్ర మాత్రమే. ఇందులో వీళ్ళకి ఎటువంటి ఫినాన్షియల్ పవర్స్ అనేది ఉండవు. ఎందుకంటే ఈ మార్పులు చేర్పులు అనేది లోక్సభ అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే యాక్సెప్ట్ అనేది చేయకపోవచ్చు అన్న సంగతి గుర్తుపెట్టి. మే యాక్సెప్ట్ ఆర్ ఇట్ మే నాట్ యాక్సెప్ట్, ఓకే, విచ్ ఆర్ రికమెండెడ్ బై ద రాజ్యసభ సిఫార్సు చేసినవన్నీ కూడా రికమెండ్ చేసినవన్నీ కూడా లోక్సభ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా చేయకపోయినా కానీ రాష్ట్రపతి పంపిస్తారు. ఫైనల్గా మనకి ఆ నిధులు అనేది మంజూరు అవుతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ నుంచి ఆ యొక్క ఫండ్స్ అనేది రిలీజ్ అవుతాయి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫండ్స్ అనేది ఏమవుతాయమ్మా, రిలీజ్ అవుతాయి. ఇంత ప్రొసీజర్ ఉంటుందమ్మా. ఓకే, అర్థమైంది కదా. దిస్ ఈస్ ద సెకండ్ ఫేజ్. ఇంకా మనం ఎక్కడున్నాం, సెకండ్ ఫేజ్లో ఉన్నాం. సో ద రాజ్యసభ ఈజ్ రిక్వైర్డ్ టు సెండ్ బ్యాక్ దిస్ బిల్స్ టు ద లోక్సభ విత్ ఇన్ 14 days విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్. హౌఎవర్ లోక్సభ మే ఆర్ మే నాట్ యాక్సెప్ట్ ద బిల్. రాజ్యసభ ఈ బిల్లును సవరణతో లేదా లేకుండా 14 రోజుల్లో లోక్సభకి తిరిగి పంపించాల్సి ఉంటుంది. అయితే లోక్సభ ఈ బిల్లును ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోవచ్చు, తిరస్కరించవచ్చు. సో ఫైనాన్షియల్ బిల్ ఈజ్ సెంట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెంట్ ద బిల్ బికమ్స్ ఏ స్టాచ్యురీ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్. సో రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత, ప్రెసిడెంట్ అసెంట్ అయిన తర్వాత అది బిల్లు కాస్త చట్టంగా మారుతుంది. సో ద ప్రెసిడెంట్ డజంట్ హ్యావ్ ద పవర్ టు రిజెక్ట్ ద బిల్. మీకు తెలుసు అనుకోండి కదా, ఈ మనీ బిల్స్ అనేది ఏదైతుందో, ఆ యొక్క ద్రవ్య బిల్లులు అనేది ఏదైతుందో, సో ఆ యొక్క రాష్ట్రపతికి తిరస్కరించే అధికారం లేదు. ద్రవ్య బిల్లులు, ఫినాన్షియల్ బిల్స్ అనేది ఏదైతుందో, ఆర్థిక బిల్లులు, మీకు ఆల్రెడీ ఏ బిల్లులు తిరస్కరించవచ్చు, ఏ బిల్లులు ముందు రాష్ట్రపతి పూర్వ అనుమతి తీసుకోవాలి అనేది మీకు కొంచెం అవగాహన ఉందమ్మా. అది రాజ్యాంగానికి సంబంధించింది, పాలిటిక్కి సంబంధించింది. దానికి నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. జనరల్గా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను వెళ్ళదలుచుకున్నాను. ఆ యొక్క ప్రొసీజర్ అనేది, ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అమలు. ఇది థర్డ్ స్టేజ్ ఏదమ్మా, ఆ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, బడ్జెట్కి సంబంధించిన అమలు. వన్స్ ద ఫినాన్స్ అండ్ అప్రాపరేషన్ బిల్స్ పాస్డ్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది బడ్జెట్ స్టార్ట్స్. ఇంకా నిధులు అనేది కేటాయించడం జరుగుతుంది. ద ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్స్ గెట్స్ ఎ గ్రీన్ సిగ్నల్ టు కలెక్ట్ ద రెవెన్యూ అండ్ స్టార్ట్ స్పెండింగ్ మనీ ఆన్ అప్రూవ్డ్ స్కీమ్స్. సో ఎప్పుడైతే ఇంకా ఆర్బీఐ ఎప్పుడైతే ఫినాన్స్ బిల్ ఆమోదం వచ్చిందో, ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి లీగల్గా, ఓకేనమ్మా, చట్టబద్ధంగా వాళ్ళకి రైట్స్, హక్కులను వచ్చాయిగో, నువ్వు పలానా పన్నుదారుల దగ్గర నుంచి నువ్వు ఇంత ట్యాక్స్ కలెక్ట్ చేయి, పలానా జిఎస్టీ చేంజెస్ వచ్చాయి, నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయని చెప్పేసి ఆ యొక్క అధికారం అనేది ఆ డిపార్ట్మెంట్స్కి, ఎగ్జిక్యూటివ్స్కి ఇస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు చేయాలి, ఆల్రెడీ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ తెలిసి అప్రాపరేషన్ బిల్ అయితే మెన్షన్ చేశారో అదేవిధంగా వాటిని ఖర్చు చేయి. సో వేరియస్ మినిస్ట్రీస్ ఆర్ ఆథరైజ్ టు డ్రా ద నెసరీ అమౌంట్స్ అండ్ స్పెండింగ్. అలా వివిధ మంత్రిత్వ శాఖలు అనేది ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అనేది ఏదైతుందో అవసరం మొత్తాలను డ్రా చేసుకోవడానికి, వాటిని ఖర్చు చేయడానికి అధికారం అనేది కలిగి ఉంటుంది. ఒక్కసారి ఖర్చు చేసిన తర్వాత, వ్యయం చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందమ్మా, ఫినాన్షియల్ ఎండింగ్ అయిన తర్వాత కాగ్. చెప్పే కదా, ద అకౌంట్స్ ఆఫ్ ది వేరియస్ మినిస్ట్రీస్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ద లెట్ డౌన్ ప్రొసీజర్స్ ఇన్ దిస్ రిగార్డ్. సో దీస్ అకౌంట్స్ ఆర్ ఆడిటెడ్ బై ద కాగ్ అండ్ కాగ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఫైనల్గా దాన్ని కాగ్ అనేది ఆడిటింగ్ చేస్తుంది. వీళ్ళు సర్ప్లస్ వీళ్ళు ఏమైనా కరప్షన్ ఏమైనా పాల్పడ్డారా, ఓవర్గా ఎస్టిమేషన్ ఏమైనా చేశారా, నిజంగా అంత ఖర్చు అయిందా, ప్రభుత్వ పథకాలు అనేది ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా జరిగాయా లేదా అని చెప్పేసి ఫైనల్గా కాగ్ నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. ఇదేం పార్ట్ అమ్మా, బడ్జెట్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ఫినిష్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. And before going to continue the third part,